ఝాన్సీ అయితే జయకృష్ణని కలిసి, జయకృష్ణ నిన్న నువ్వు చెప్పింది నిజమేనా అని చెప్పి అంటుంది. ఏ విషయం మేడం అని చెప్పి అంటే, అభి సార్ నిన్న చామంతి ఇంటికి బర్త్డే పార్టీకి వెళ్ళాడని నువ్వు చెప్పావు, కానీ అభి అక్కడికి వెళ్ళలేదు. అభి వేరే చోట హాస్పిటల్ పని ఉండి హాస్పిటల్కి వెళ్ళాడు. నువ్వెందుకు నాతో అలా చెప్పావు? నీకు చామంతి నిజమేనా చెప్పింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, నేను చెప్పింది నిజమే. అభి సార్ బర్త్డే పార్టీకి మా ఇంటికి వస్తున్నారని చెప్పి చామంతి చెప్పింది. అది మాత్రం నిజమే. నేనెందుకు మీకు అబద్ధం చెప్తాను మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. మరి అలాంటప్పుడు అభి నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఆమెను సేవ్ చేయడానికి వెళ్ళాడు. కానీ మాకు తెలిసిన ఆవిడ చనిపోయింది. హాస్పిటల్ నుండే వచ్చానని నాతో చెప్పాడు. కానీ నువ్వు చెప్పింది అబద్ధమని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు జయకృష్ణ అయితే, అదేంటి మేడం అలా అంటారు? కావాలంటే ఉండండి, ఇప్పుడే చామంతికి కాల్ చేసి నువ్వు నిన్న అభి సార్ని వస్తారన్నావు కదా, వచ్చారా అని చెప్పి అడుగుతానని చెప్పి చామంతికి కాల్ చేస్తూ ఉంటాడు. కాల్ చేస్తూ ఉంటే కాల్ బిజీగా ఉండడంతో లైన్ కలవకపోవడంతో, మేడం కాల్ బిజీ వస్తుంది, లైన్లు కూడా సిగ్నల్ లేదు గల కలవటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఝాన్సీ అయితే, ఇచ్చా ఏంటి ఎప్పుడు ఈ సిగ్నల్స్ ప్రాబ్లమే అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.